హలో అండి అందరికీ. ఇవాళ మటన్ కీమా కర్రీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా మటన్ని బాగా వాష్ చేసి కుక్కర్లో ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన మటన్ కీమాని వేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారము, గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అంతే, మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.